హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడేంటి ఇంత పొద్దున్నే లేచాడని అలా చూస్తున్నారా? ఎందుకు లేచింటాం చెప్పండి. ఈరోజు దట్టు ఫ్రైడే. ఫ్రైడే అంటే తెలిసిందేగా, మూవీకి వెళ్దామని. ఈరోజు మనం పోయే మూవీ ఏంటంటే మిరాయ్. అలా వెళ్ళి చూసొద్దాం. నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు సినిమా మీద, నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుగా ఎప్పటికైనా ఏ సినిమాకి పోయినా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే పోవాలి కాబట్టి నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తోనే పోతాను. ఇంక దట్టు ఈరోజు ఎప్పుడు ఒకనే సినిమాకి పోయేవాడిని. కానీ ఈరోజు మా ఫ్రెండ్ గాడు కూడా ఒకడు వస్తాడు. వాడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్. వాళ్ళ ఊరు పులివెందులు అయితే వాడు ఈడికి వచ్చినాడు ఏదో పని మీద. అందుకు ఈరోజు సినిమాకి పోదామంటే ఇద్దరం కలిసి పోతున్నాం సినిమాకి. ఈ సినిమాకి 4:30 షోస్ లేవు కాబట్టి ఇంకా అందుకే పొద్దున్నే 8 షోకి పోతున్నా. దట్టు 8 షో ప్రతిసారి పోయిన ప్రతిసారి వాన పడుతూనే ఉంటుంది అనంతపూర్లో ఏందో. ఈరోజు పొద్దున్నే కూడా మొత్తం ఫుల్ వాన పడింది. ఇంకా పోయేసి చూసి రివ్యూలో కలుసుకున్నాము. బాయ్. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టు. ఎవరిని ఇలానే ఎక్స్పీరియన్స్ అవుతారు, ఇలానే ఫీల్ అవుతారని నేను చెప్పట్లేదు. ఇంకా రివ్యూలోకి వెళ్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ది మూవీ రివ్యూ ఆఫ్ మిరాయ్, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని అండ్ యాక్టెడ్ బై తేజ సజ్జా అండ్ శ్రేయ అండ్ మంచు మనోజ్. ఇంకా రివ్యూలోకి వచ్చినామంటే సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా మనం ఇన్డెప్త్ రివ్యూలోకి వచ్చినామంటే మూవీలో అందరికి తెలిసిందే, వాళ్ళు ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేసిన స్టోరీ లైన్. అశోకుడు 9 పుస్తకాలను క్రియేట్ చేశాడు. ఆ 9 పుస్తకాలను 9 మందికి ఇచ్చి నలువైపులా పంపించేస్తాడని ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశాడు. యాక్చువల్ స్టోరీ ఏంటంటే అశోకుడు తను రీసెర్చ్ చేసి తన వాళ్ళతో సంపాదించిన జ్ఞానంతో ఒక యుద్ధం గెలుస్తాడు. ఆ యుద్ధం తర్వాత అశోకుడు రియలైజ్ అవుతాడు, ఎందుక నేను ఇంత రీసెర్చ్ చేసి ఇంత పుస్తకాలు యుద్ధం గెలిచింది అని. ఆ యుద్ధం తర్వాత రియలైజ్ అయ్యి అది ఎవరికి దొరకకూడదని ఆ జ్ఞానాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని 9 పుస్తకాల్లో రాయించి 9 మందికి ఇచ్చి ప్రపంచంలో నలుమూలలకు పంపిస్తారు. ఇది మామూలుగా యాక్చువల్గా స్టోరీ అయితే. డైరెక్టర్ వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకొని అశోకునికి ఆ జ్ఞానం అంతా దేవుడి నుండి లభించిందని చూపిస్తున్నారు. అశోకుడు తన దగ్గర ఉన్న శక్తిని మొత్తం 9 పుస్తకాల్లో భద్రపరిచి 9 మందికి ఇచ్చి పంపించినట్టు సినిమాలో చూపిస్తున్నారు. ఇది సినిమాటిక్ లిబర్టీ కొంచెం చేంజ్ చేసినారు. ఇంకా మొత్తం దీని మీద బేస్ అయ్యే స్టోరీ మొత్తం అంతా తిరుగుతుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చినామంటే మంచు మనోజ్ ఎక్సలెంట్గా చేసినట్టు. మంచు మనోజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టే తను చూస్ చేసుకున్నట్టు ఈ క్యారెక్టర్ తన కంబ్యాక్కి కరెక్ట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది. తేజ సజ్జా కూడా యాక్టింగ్ బాగా చేసినాడు. శ్రేయ మ్యాన్ కూడా ఎక్సలెంట్, తనకి ఇచ్చిన రోజుల్లో తను బాగానే యాక్ట్ చేసింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చినామంటే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి జి హరి తను ఎక్సలెంట్ కొట్టినాడు. మ్యూజిక్ అయితే ఎక్కడ నాకు మ్యూజిక్ అనేది బోరే కొట్టలేదు. మొత్తం సినిమాకి మ్యూజిక్ ఇంకా సినిమాని ఇంకా బూస్ట్ చేసింది ఎంగేజ్. అక్కడ కొంచెం ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు మూవీ అయితే కొంచెం నార్మల్ తెలుగు సినిమా ఎట్లా స్టార్ట్ అవుతుందో అట్లే స్టార్ట్ అయింది. ఇంకా రాంగ ఎప్పుడన్నా తెలుగు సినిమాల్లో ఎప్పుడన్నా సినిమా జై అని లేసేది ఎప్పుడంటే ప్రీ క్లైమాక్స్ అప్పుడు నుండి సినిమా ఫాస్ట్ పేస్గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ప్రీ ఇంటర్వెల్ నుండి ఒక ఫైట్ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్లో ఆ ఫైట్ నుండి సినిమా ఇట్లా పైకి లేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కిందకి లో మూమెంట్స్ అనేవి ఏమి ఉండవు, మొత్తం అన్ని హై మూమెంట్స్ ఉంటాయి ప్రీ ఇంటర్వెల్ నుండి. ఇంకా అలా తీసుకుంటూ వచ్చిన తర్వాత మంచు మనోజు వీళ్ళిద్దరికి మా తేజకి క్లాష్ ఆఫ్ ఎలా పెట్టారంటే, తేజ వాళ్ళ మమ్మీ 9 మందిలో ఒక రక్షకురాలుగా ఉంటుంది ఆమె. అలా మంచు మనోజ్కి తేజ సజ్జాకి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసినారు, ఇద్దరి మధ్యలో ఫైట్. తర్వాత ఇంకా ఫైనల్ రివ్యూ ఆఫ్ ది మూవీకి వచ్చినామంటే మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఎవ్రీ రూపీ టికెట్, ప్రతి రూపాయి వర్త్, పైసా వసూలు మూవీ ఇది మనకు. పెద్ద నాకేం ఇంకా నెగిటివ్లు అంటే పెద్ద అసలు ఏం నెగిటివ్లు అనిపించలేదు నాకు సినిమాలో. చాలా బాగా అనిపించింది సినిమా. ఇంకా రేటింగ్ విషయానికి వచ్చినామంటే 4.8, 4.9, 5 అవుట్ ఆఫ్. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఎవరన్నా ఇంకా ఈ మూవీ గురించి కూడా నెగిటివ్ చెప్పినారంటే వాళ్ళు ఇంకా పని కట్టుకొని మరీ ఈ మూవీ నెగిటివ్ చేయాలనుకోవడం తప్ప ఇంకా వేరే విషయం ఏమి ఉండదు. పేటీఎం బ్యాచ్ అది అందరికి అర్థం, అందరూ తెలుసుకోగలుగుతారు.